2500 జనాభా ఉన్న ఆరతల్లి గ్రామానికి 80 ఏళ్లుగా సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్తులు అత్యవసర సమయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. అది మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కదా, గ్రామాలని ఎంత విధంగా డెవలప్ చేస్తున్నారంటే ఒక 70 సంవత్సరాలుగా అక్కడ ఒక రోడ్ లేని ఏరియాలో ఒక గ్రామానికి రోడ్లు అసలు వేయలేని గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అతి కొద్ది సమయంలోనే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే ఒక్కసారి మీరు అక్కడ ఆ వీడియో చూడండి. మీకు చూసిన అక్కడ మీకేమనిపిస్తుంది అన్నది కూడా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలాగుందనేది మీరు కామెంట్ చేసి తెలపండి. 2500 జనాభా ఉన్న ఆరతల్లి గ్రామానికి 80 ఏళ్లుగా సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్తులు అత్యవసర సమయంలో గమ్యం చేరుకోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. 8 దశాబ్దాలుగా ఆరతల్లి గ్రామ సమస్య అలా నలుగుతూనే ఉంది. కానీ ఓ కొలిక్కి రావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పల్లె పండుగ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ 80 లక్షల నిధులు మంజూరు చేశారు.